مالك بن عبد الله ابن دينار عن عبد الله بن عمر أن رسول الله صلى الله عليه وسلم قال إن من الشجر شجرة لا يسقط ورقها وهي مثل المسلم حدثوني ما هي؟ فوقع الناس في شجر البادية ووقع في نفسي أنها النخلة. قال عبد الله فاستحييت. قال يا رسول الله صلى الله عليه وسلم أخبرنا بها. فقال رسول الله صلى الله عليه وسلم هي النخلة. قال عبد الله فحدثت أبي بما وقع في نفسي فقال لأن تكون قلتها أحب إلي من أن يكون لي كذا وكذا. رواه البخاري أو الترمذي. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ సలాతు ఇషాన్ స్వీకరించుగాక. ఆమీన్. సోదరులారా, సహీ బుఖారీ కితాబుల్ ఇల్మ్ హదీస్ నంబర్ 131. ఇందులో ఇమాం బుఖారీ రహ్మతుల్లాహి అలైహి వారు తీసుకొచ్చిన ఈ హదీస్లో ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబాను ఉద్దేశించి ఒక ప్రశ్న అడిగారు. ఇన్న మినష్ షజరి షజరతన్ లా యస్కుతు వర్కుహా. వృక్షాలు చెట్లలో ఒక చెట్టు, ఒక వృక్షం ఉంది. ఆ వృక్షం యొక్క ఆకులు రాలవు. లా యస్కుతు వర్కుహా వహియ మసలుల్ ముస్లిం. ఆ వృక్షము ఉదాహరణకు ఒక మోమిన్ లాంటిది, ఒక విశ్వాస లాంటిది, ఒక ముస్లిం లాంటిది. హదీస్లోని మాహియా, అది ఏ వృక్షమో మీరు చెప్పండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబాలను ఉద్దేశించి ప్రశ్నించారు. సహాబాలు ఫవకన్నాసు ఫి షజరిల్ బాదియా, విన్నటువంటి వాళ్ళు దూరంలో ఉన్నటువంటి వృక్షాల వైపు దృష్టి సారించారు. ఒకళ్ళటు ఒకళ్ళకి ఏ వృక్షమై ఉంటుంది, చెట్ల ఆకులు రాలినటువంటి వృక్షం ఏమై ఉంటుంది అని రకరకాల ఆలోచనలు వస్తూ ఉండగా ఉమర్ రజల్లాహు తఆలా యొక్క కుమారుడైన అబ్దుల్లా ఇబ్నే ఉమర్ రజల్లాహు తఆలా అంటున్నారు, నాకు నా మదిలో దీనికి సమాధానం అందింది. అది ఖచ్చితంగా ఖర్జూరపు వృక్షమే అని నేను భావించా. సరేనా? హదీస్ ఇది. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబాలు అన్నారు, ఓ ప్రవక్త, ఆ వృక్షం ఏదో కాస్త మీరే చెప్పండి. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సమాధానం ఇచ్చారు, హియల్ నఖలతు, అది ఖర్జూర వృక్షం అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అప్పుడు ఉమర్ రజల్లాహు తఆలా అను యొక్క కుమారుడైన అబ్దుల్లా అంటున్నారు, తండ్రితో అంటున్నారు, హజరత్ ఉమర్తో అంటున్నారు, నాన్నగారు అబూజాన్, అబ్బా, నాకు వారు అడిగిన ప్రవక్త శ్లాసం అడిగిన ప్రశ్నకు సమాధానం నా మదిలో వచ్చింది. కానీ మరి ఎందుకు చెప్పలా? కుమారుడు అంటున్నాడు, అబ్దుల్లా, నేను అలా నా సమాధానం కరెక్టో కాదో అని అందరిలో ఒకవేళ తప్పు చెప్తే బాగోదని మొహమాట పడ్డా, సిగ్గుపడ్డాను. అందుకని నేను సమాధానం చెప్పలా. కానీ నాకు ఆ వృక్షం ఫలానా నాకు తెలుసు, నేను గ్రహించాను. హజరత్ ఉమర్ రజల్లాహు తఆలా అంటున్నారు, ఓ నా కుమారుడా, ఓ అబ్దుల్లా, మొహమాటాన్ని పక్కన పెట్టి సిగ్గుపడకుండా నీకు తెలిసిన సమాధానం బహిర్గతం చేసి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రశ్నకి సమాధానం ఇస్తే నాకెంత ఆనందంగా ఉండేది. తనయుడి యొక్క ప్రతిభ తండ్రికి అంతకన్నా మంచిది ఇంకేముంటుంది ప్రపంచంలో. ఒక తండ్రిగా గర్వించదగ్గ క్షణాలు ఎప్పుడంటే తనయుడు మంచి పేరు సంపాదించినప్పుడు, మంచి ప్రతిభ చూపించినప్పుడు తండ్రికి గౌరవం ఉంటుంది. ముజీబుర్ రహమాన్ గారు తెలుసుగా, ఇక్కడ వక్త, ఒకరోజు ఫోన్ చేశారు రాత్రి 10 గంటలకి చేసి, నేను ఈరోజు స్కూల్లో వెళ్ళాక ఫలానా దర్శక ఇస్లామీ స్కూల్, అందులో సైన్స్ ఎక్స్పో జరిగింది. ఆ ఎక్స్పోలో ఒక పాప చాలా ప్రతిభ చూపించింది. నేను మీ నాన్నగారు ఎవరు అంటే ఆమె సమాధానం చెప్పింది. నాకు చాలా సంతోషం వేసింది.
మీ అమ్మాయి టాలెంట్ చాలా బాగుందని చెప్పేసి నా కూతురు గురించి ఆయన ప్రశంసించారు. అల్హమ్దులిల్లాహ్. ఇది తండ్రిగా నాకు గర్వకారణం. నిజంగా ఆ సైన్స్ ఎక్స్పోలో నేను వెళ్ళలేదు, కానీ గురువు గారు వెళ్ళారు, ముజీబుర్ రహమాన్ గారు. ఆయన ఒక ప్రొఫెసర్గా, ఆయన చీఫ్ గెస్ట్గా అక్కడ వెళ్ళారు. కానీ అల్హమ్దులిల్లాహ్ అల్లా దయ వల్ల వారు నా కుమార్తెను పొగిడినప్పుడు నాకు చాలా గర్వం అనిపించింది. ఎందుకంటే ఒక ఎడ్యుకేటెడ్ మనిషి ఆయన. సోదరులారా, ఇక్కడ హజరత్ ఉమర్ రజియల్లాహు తఆలా అంటున్నారు, నీ సమాధానం నువ్వు చెప్పినట్లయితే నాకు ఎంత బాగుంది, ఒక తండ్రిగా నేను ఎంత గర్వించేవాడిని అన్నారు. అంటే ఇక్కడ ఏమర్థమైంది? ఇమాం బుఖారీ రహ్మతుల్లాహి అలైహి వారు ఇంకోటి చేశారు. ఇక్కడ మొహమాటం, సిగ్గుపడటం అనేది, సమాధానం తెలిసిన తర్వాత కూడా సిగ్గుపడటం, 10 మందిలో మనం ఓడిపోయి ఏమైపోయాం అని వెనకడుగు వేయరాదు. రెండోది హదీస్ సోదరులారా, ఈ హదీస్లో దయచేసి హజరత్ అలీ రజియల్లాహు అన్హు హదీస్ నెంబర్ 132. ఇందులో హజరత్ అలీ రజియల్లాహు అన్హు అంటున్నారు, నాకు ఒక వ్యాధి ఉంది. ఆ వ్యాధి పేరు అన్ ముంజిర్ సూర్య అన్ ముహమ్మద్ ఇబ్న్ హనఫియతు అన్ అలీ ఇబ్న్ అబీ తాలిబ్ قال كنت رجلا مضاض. అంటే నాకు పాస్కి వెళ్ళినప్పుడు, పాస్ని అరబీలో బోధ్ అంటారు, బోధ్. నేను పాస్కి వెళ్ళేటప్పుడు మూత్రంతో పాటు జిగటుగా వచ్చేది మూత్రం. అదే సంగతి. నేను దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని డైరెక్ట్గా అడగడానికి నేను సిగ్గుపడ్డాను. కారణం ఏంటి? ఏమవుతారు కదా. అందుకని నేను దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడగలేకపోయాను. వారి కుమార్తె నాకు భార్య కాబట్టి. అందుకని నేను మిఖ్దాద్ అని నా శిష్యుడు ఉన్నాడు, మిఖ్దాద్ నా శిష్యుడికి ఆజ్ఞాపించా, వెళ్ళి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనకి జబ్బు ఉంది, మరి ఆయనకి ఎల్లప్పుడూ గుస్సులు చేయాల్సిన అవసరం ఉందా అని అడుగు అని పురమాయించాను. ఆ వ్యక్తి వెళ్ళి నా శిష్యుడు పోయి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఒక వ్యక్తి పేరు చెప్పలా, ఒక వ్యక్తి ఈ జబ్బుతో ఉన్నారు, మరి వారికి ఆ విధంగా మూత్రంలో ఆ జిగటు మీరేమో రిలీజ్ అయినప్పుడల్లా ఆయన వసూలు చేయాల్సిన అవసరం ఉందా అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, వసూలు అవసరం లేదు, ఫీహిల్ వజూ అయితే ఖచ్చితంగా చేయాలి. వజూ ఆయన పైన ఫరదైంది, అంతేగాని వసూలు మాత్రం చేయక్కర్లేదు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సమాధానం ఇచ్చారు. ఆ శిష్యుడు వచ్చి హజరత్ అలీ రజియల్లాహు అన్హు తెలియజేశారు. ఈ హదీస్ ని ఇమాం బుఖారీ రహ్మతుల్లాహి అలైహి వారు తీసుకొచ్చి, సిగ్గుపడినప్పుడు, మొహమాట పడినప్పుడు మీరు డైరెక్ట్ గా ఒక ఇమాంనో, ఒక ఆలింనో, ఒక విద్వాంసులో, ఒక ముఫ్తీనో అడగలేకపోతే మరొక వ్యక్తితో మీ ప్రశ్న అడిగించుకోండి, కానీ విషయాన్ని దాచిపెట్టకండి. ధార్మిక జ్ఞానం నేర్చుకోవడం అవసరం. వసూలు అవసరం ఉంటే వసూలు అవసరం అని ప్రవక్త చెప్పేవారు, అది వసూలు అవసరం లేదు అని ప్రవక్త చెప్పబట్టి ఈరోజు కోట్ల మంది ఉపయోగమైంది. వారి ఒక్క ప్రశ్న వల్ల కోట్ల మందికి ప్రపంచంలో 1400 ఏళ్ల నుంచి ఇంతవరకు, ఇక్కడి నుంచి ప్రళయజనం వరకు కూడా ఈ హదీస్ చదివే వాళ్ళు ఆచరిస్తారు. కోట్ల మందికి ఉపయోగపడింది. కాబట్టి సోదరులారా, ఇక్కడ డైరెక్ట్ గా మనం ఒక వ్యక్తిని అడగలేకపోతే మరో వ్యక్తితో ప్రశ్న పంపించవచ్చు అనేది ఇక్కడ ఇమాం బుఖారీ రహ్మతుల్లాహి అలైహి వారు కోట్ చేశారు. ఈ రెండు హదీస్ ద్వారా ఏదైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించాడో దీనిపైన ఆచరణ చేసేటువంటి సోదరుని ప్రసాదించారా. సోదరులారా, కేవలం 3 హదీసులు ఉన్నాయి, ఆ తర్వాత 2 హదీసులు మాత్రమే ఉన్నాయి, ఆ తర్వాత కితాబుల్ వజూ మొదలవుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా ఇంతవరకు ఎన్ని హదీసులు అయితే మనం విన్నామో వీటిపైన ఆచరణ చేసేటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించాక. సుబ్హానల్లాహి బిహమ్దిహి, సుబ్హానల్లాహి బిహమ్దిహి, అష్హదు అన్ లా ఇలాహా ఇల్లా అంత, అస్తగ్ఫిరుక.